నమస్కారం న్యూస్ 9 టుడేకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్లో మళ్లీ కరోనా కలకలం. ఆదివారం కొత్తగా వెలుగులోకి వచ్చిన 335 కేసులు. కరోనా బారిన పడి కేరళలో 4, యూపీలో 1 మృతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సాగునీటి పారుదల అధికారులతో సమీక్ష. హాజరైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్. వైసీపీ లీగల్ సెల్ సభ్యుల వల్లనే చంద్రబాబు చేసిన అవినీతి బయటకు వచ్చింది. విజయవాడలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడి. సచివాలయంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్. శుభాకాంక్షలు తెలిపిన ఆఫీసర్లు, హాజరైన పలువురు మంత్రులు, ప్రముఖులు. కొత్తపేట మండలంలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ ఆర్డీఓ కార్యాలయం వద్ద 500 మందితో ధర్నా. భారత్లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. ఆదివారం దేశవ్యాప్తంగా 335 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 5 కరోనాతో మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1701గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మృతుల్లో 4 కేరళ వాసులు కాగా, ఉత్తరప్రదేశ్లో 1 వ్యక్తి కరోనాతో కన్నుమూశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు దేశంలో మొత్తం 4.50 కరోనా కేసులు వెలుగు చూశాయి. 4.46 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో జాతీయ సగటు రికవరీ రేటు 98.81%గా నమోదైంది. కోవిడ్ మరణాల సంఖ్య 5,33,316గా ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేశారు. కేరళలో ఇటీవల కొత్త కరోనా సబ్ వేరియంట్ JN1 వెలుగు చూసిన విషయం తెలిసిందే. SARS-CoV-2 జీనోమిక్స్ ఘర్షణ జరుపుతున్న అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కన్సిజియం జరిపిన జీనోవా పరీక్షల్లో 79 ఏళ్ల మహిళ JN1 సబ్ వేరియంట్ బారిన పడ్డట్టు తెలిసింది. కుంగిన మేడగట్ట ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని, అందువలన మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్నను ఆశీర్వదించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీలోని 100 మందిని టీడీపీ జనసేన నాయకులు చేరిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు వైసీపీ జిల్లా కార్యదర్శి తలారి దొరబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దౌలూరి దొరబాబు మాట్లాడుతూ, పార్టీల తారతమ్యం లేకుండా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. 2019 ముందు రాజకీయం ఎట్లా ఉండేది? ఏ ఊర్లో అయినా సరే ఒక వర్గాలు ఉండే కదా, వర్గాలు ఉండే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం జరిగినా సరే ఆ వర్గానికి ఇచ్చి మళ్ళీ అటువైపు వర్గాన్ని 5 సంవత్సరాలు కూడా నొక్కి పెట్టేవారు లేదా? మళ్ళా వీళ్ళు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీళ్ళు గెలిచినప్పుడు మళ్ళీ ఆ వర్గానికి ఏ పథకం అందజేయకుండా ఈ వర్గాల పోరు జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మాట ప్రకారం నేను కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, రాజకీయం చూడను, మీరు తెలుగుదేశానికి ఓటేసారా, జనసేనకు ఓటేసారా, మీ ఇంటి మీద పసుపు రంగు జెండా ఉందా, మీ చేతిలో గ్లాస్ ఉందా అని ఏమీ చూడను, ఒకటి చూస్తా, పేదరికం
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నేను న్యాయం చేస్తానని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ 4.5 సంవత్సరాల పరిపాలన జరిగిందా లేదా ఈరోజు మనతో పాటు నడిచిన వాళ్ళు కొన్ని కారణాల వలన వేరే పార్టీకి వెళ్ళడం జరిగింది. నేను ఎవరిని విమర్శించట్లే. నాతో ఉన్నప్పుడు నేను మంచిగానే చూసా. నేను ఎవరికి అన్యాయం చేసేవాడిని కాదు. 50 ఏళ్లకు పైగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ఆందోళన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని మిహిరా హోమ్స్ అపార్ట్మెంట్స్ భవన నిర్మాణ పనులను ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆందోళన ప్రజలు తనను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని 3 సార్లు మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. వైసీపీ లీగల్ సెల్ సభ్యుల వల్లనే చంద్రబాబు చేసిన అవినీతి బయటకు వచ్చిందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అక్రమాలకు అవినీతి బయటకు తీసుకురావడంలో సభ్యులు చేసిన కృషి అద్భుతమైన కొనియాడారు. సీఎం జగన్ ప్రజలకు చేసిన మంచి వల్ల మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏం పలకరించినా పలుకుతారనే నమ్మకం, ప్రతిదానికి మేము ఉన్నాం అనేటువంటి మీరిచ్చే ధైర్యం, ఈ ధైర్యంతోనే తర్వాత ఎవరైతే ఇంకా పదవులు ఆశిస్తున్నారో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా రానున్న 24 ఎన్నికలకి ఇందాక సాయిరామ్ గారు చెప్పిన ప్రకారం అన్ని సెల్స్ కంటే కూడా లీగల్ సెల్కి అన్ని పార్టీల్లో వాల్యూ ఎక్కువ ఉంటుంది, అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. మొన్న చూశారు చంద్రబాబు నాయుడు అతను దోచుకున్న డబ్బుల్ని ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. ఢిల్లీ నుంచి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పట్టుకొచ్చారు. కానీ మన లీగల్ సెల్ నుంచే చంద్రబాబుకి అరెస్టు జరిగిందంటే అది మన లీగల్ సెల్ అని చెప్పి నేను బలోపేతంగా తెలియపేస్తున్నా. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లో సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి, మనోహర్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో మీరు పనిచేస్తే కోట్ల రూపాయలతో తెలుగుదేశం లాయర్లు పనిచేశారని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యోగులకు సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో పాలేరు నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తన పరిధిలో ఉన్న ఏ శాఖలో కూడా అవినీతికి ఆస్కారం ఇవ్వవద్దని హెచ్చరించారు. నీతివంతమైన పాలన అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఎక్కడ అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదని, అవసరమైతే తన క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యనే అక్రమాలకు అవినీతికి పాల్పడే అధికారులను నిలదీస్తానని హెచ్చరించారు. ప్రజలకు జవాబుదారీ ఉండే అధికారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుపై సమీక్షించారు. గ్రామాల్లో పంచాయతీ భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను సంరక్షించాలని సూచించారు. ఆక్రమణలకు గురైతే తాను సైతం మినహాయింపు కాదన్నారు. నిజాయితీకి పెద్దపీట వేస్తానన్నారు. ఈ సమీక్షలో గత ప్రభుత్వం ఏం తప్పులు చేసింది, గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో భాగస్వాములు ఎవరు, గత ప్రభుత్వం చేసిన తప్పులకు సహకరించిన అధికారులు ఎవరు, వారి మీద ఏ రకమైన కక్షపూరితమైన చర్యలు చేపట్టడానికి సమీక్ష జరపలేదు. ఆనాడు ప్రభుత్వం ప్రజలను విస్మరించి ప్రజలకు చేసిన వాగ్దానాలే కాకుండా ప్రజలతో వాళ్ళకున్న లింక్ ఎలా అయితే డిస్కనెక్ట్ అయిందో అనేక ఆశలతో అనేక ఆలోచనలతో ఈ ఆశలు ఆలోచనలు పూర్తి కావాలంటే ఒక ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యపడుతుంది అని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ప్రకటించిందో ఈ 6 గ్యారంటీలు సామాన్య ప్రజల ఇంటి చెంతకి చేరతాయని నమ్మి
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో యావత్తు తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. వాటిలో భాగంగా నా నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గ ప్రజలకు వచ్చే క్రిస్మస్ సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నూజివీడు రూరల్ సీఏ బాల సురేష్ హెచ్చరించారు. నూజివీడులో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కోడి పందాల నిర్వహణకు కోడికత్తులు తయారీ కట్టే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. నూజివీడు సర్కిల్ పరిధిలోని మండలాల్లో ప్రజలు జోద క్రీడలపై సమాచారం అందించాలని ఆయన కోరారు. అందరికీ క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రాబోయే పండుగల సందర్భంగా. అదేవిధంగా ఈ యొక్క నూజివీడు రూరల్ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఆగిరిపల్లి, నూజివీడు రూరల్, ముసునూరు, అదేవిధంగా చాట్రాయి, ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే, ఈ పండగ ముసుగులో ఈ కోడి పందాలు కానీ అదేవిధంగా పేకాటలు కానీ ఇటువంటి ఆడితే కంపల్సరీ కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మీ ఏరియాలో కోడిపందాలు కానీ పేకాటలు కానీ ఈ పండగల ముసుగులో జరిగితే కంపల్సరీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాము. ఇచ్చిన వారి పేరు మేము బయటికి చెప్పాము. అదేవిధంగా ఈ యొక్క మాకు ప్రజలందరూ కూడా సహకరించి ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు తప్పనిసరిగా ప్రజలు సహకరించాలని, పండగని ప్రతి ఒక్క ప్రజలు కూడా సంతోషంగా బంధుమిత్రులతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అంతేకాకుండా గౌరవనీయులు మన ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎవరైనా ఈ పండుగ సందర్భంగా సంక్రాంతి సచివాలయంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ, వేద పండితుల ప్రత్యేక పూజలు, పొన్నం ప్రభాకర్ గౌడ్ దంపతులకు వేద పండితుల ఆశీర్వాదం, తర్వాత మంత్రిగా బాధ్యతలు, శుభాకాంక్షలు తెలిపిన ఆఫీసర్లు, హాజరైన పలువురు మంత్రులు, ప్రముఖులు. మయస్కరాయ 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 నమః మయస్కరాయ నమః నమో నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ తత శివాయ శివాయ తత శివధరాయ శివధరాయ తత శివాయ శివాయ తత శివధరాయ. ప్రజా నాయకుడిగా ప్రజా కార్యక్రమాలకు వెళ్తున్న క్రమంలో అక్రమ అరెస్టు చేసి నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. నాగల్ కర్నూలు జిల్లా వెల్లంగి పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. తన సొంత నియోజకవర్గం అచ్చంపేట టెంపుల్కు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులను వెల్లంగి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు వచ్చి అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్నా చేశారు. ప్రజాస్వామ్యంలో అక్రమ అరెస్టులకు తావులేదని, ఒత్తిడి మేరకే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని, దీన్ని రాబోయే రోజుల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. గెలిచిన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో దృష్టి కేంద్రీకరించాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి జీవితానికి భంగం వాటిల్లే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ప్రజానాయకులమైన మమ్మల్ని నిర్బంధించి పాలన కొనసాగించాలనే ప్రయత్నం వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నా నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను నా సతీమణితో సహా కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో మధ్యలోనే పోలీసు వారు మమ్మల్ని గల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచడం అనేది నిజంగా బాధాకరం, శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ వైసీపీ నాయకులకు కార్పొరేట్ పదవులు అందించాలనే ఉద్దేశంతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ బీసీలపై చిత్తశుద్ధి కాదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు విధించి వాటికి నిధులు విధులు సమకూర్చకుండా బీసీలను మోసం చేసిందని ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే మేము అన్ని కులాలకు అన్ని వర్గాలకు రాష్ట్రంలో సమన్యాయం చేశాం, సామాజిక సాధికారత సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 56 కార్పొరేషన్లు మేము ఏర్పాటు చేశాం, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చామని చెప్పి ఆర్భాటంగా వాటికి చైర్మన్లను ప్రకటించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు నిరుద్యోగం సమస్య తీర్చడానికి ఈ పదవులు సృష్టించారే కానీ నిజంగా మీరు బీసీల కోసమే వీటిని స్థాపించింటే ఏర్పాటు చేసింటే వాటికి ఇంతవరకు ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటి వరకు కూడా పైసా నిధులు వాటికి విడుదల చేయలేని. ఆడపిల్లల చదువు సమాజానికి వెలుగు అని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్ తెలిపారు. సోమవారం గుడిపాల మండల చిల్లపల్లి వద్ద ఉన్న సిఎంసి మెడికల్ కళాశాలలో మైనార్టీ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించాలన్నారు. భారత రాజ్యాంగంలో మైనార్టీల కోసం ఎన్నో హక్కులు చట్టాలు పొందపరచబడి ఉన్నాయని, ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ యువతీ యువకులు ఉన్నత చదువులు చదువుకోవడానికి, ఉద్యోగ అవకాశాలు పొందడానికి, ఉపాధి కల్పన పొందడానికి ప్రభుత్వాలు వెసులుబాట్లు కల్పించిందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 10వ క్లాస్ వచ్చేటప్పటికి ఆ యొక్క అమ్మాయిని స్కూల్ నుంచి కాలేజీకి పంపించడానికి చాలామంది ఇష్టపడతారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. అంటే భారత రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ఆ ప్రాథమిక హక్కు ఏంటి? మనం విద్యను అందించడం. ఆ విద్యను ఇవ్వడానికి అంటే చాలా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే తొందరగా మెజారిటీలోకి వచ్చిందా అమ్మాయికి పెళ్లి చేసేద్దామా, మనకెందుకు ఇలా, అంటే మన బాధ్యత వదిలిపోతుంది కదా అన్న విషయాన్ని నేను మత పెద్దలు ఆలోచిస్తున్నాను. నేను రిక్వెస్ట్ చేసేది వాళ్ళందరినీ సవినయంగా నేను కోరేది, ముస్లిం యువతీ యువకుల్ని బాగా చదివించండి. ముస్లిం ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయికి నోబెల్ ప్రైజ్ వచ్చింది చాలా చిన్న వయసులో. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా ప్రోత్సహించారు. నోబెల్ ప్రైజ్ రావడం అంటే అంత చిన్న విషయమే కాదు. కాబట్టి నేను కోరేది ఏంటంటే మీ అందరూ కూడా మన హక్కుల్ని రక్షించుకోవాలి. మైనారిటీ హక్కులు అంటే ఖచ్చితంగా మీలో మీకు ముందు యూనిటీ ఉండాలి, ఐకమత్యం ఉండాలి. యూనిటీ లేనిదే ఏమీ జరగదు. కాబట్టి ప్రతిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం గారపాడు గ్రామంలో దళితవాడపై వైసీపీ నాయకులు మూకమ్మడి దాడి చేయడమేనని తెలుగుదేశం పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి రామాంజనేయులు ఆరోపించారు. ఆ గ్రామంలోని దళితవాడలను పరిశీలించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు మూకమ్మడిగా 50 మంది దళితవాడపై దౌర్జన్యానికి దిగారని, సంఘటనను చూస్తుంటే మరో కారం చేయడం తలపించే విధంగా ఉందని, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అన్నారు. నిన్నటి రోజున గారపాడు గ్రామంలో దళితుల మీద జరిగినటువంటి దౌర్జన్యం మరి పూర్తిగా కూడా చట్ట వ్యతిరేకం. పక్కన గ్రామాల నుంచి వైసీపీ నాయకులు వాళ్ళ అనుచరులు వచ్చి మరి ఇక్కడ ఆడవాళ్ళని, పిల్లల్ని, ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళని దౌర్జన్యాలు చేసి కొట్టి పార్టీ పేరుతో వాళ్ళని బాధ పెట్టి రోడ్ల మీద తీయించి కొట్టడం అనేటువంటిది మాత్రం తీవ్రమైనటువంటి చర్యగా భావిస్తున్నాం. మరి ఈరోజు దళితుల్లో ఒక భయాందోళనతో ఉన్నారు. ఆ భయాన్ని పోగొట్టడానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో పంచాయతీ సెక్రటరీ కృష్ణ ఆధ్వర్యంలో వికాస్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించడం జరిగింది. తాను మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు అయినటువంటి ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది, మత్స్యశాఖ అధికారులు, వెటర్నరీ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఉపాధి హామీ అధికారులు, ఐకేపీ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు విచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సో ఈ ప్రోగ్రాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం సందర్భంగా అంటే కేంద్ర ప్రభుత్వము ఎటువంటి పథకాలు ప్రజలకు అమలు చేస్తుంది అనే దానిలో భాగంగా ఈ ప్రోగ్రాన్ని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇది గ్రామ పంచాయతీకి వచ్చేసరికి ఈ ఉపాధి హామీ పథకం ఉంది కదా, ఈ ఉపాధి హామీ పథకము అనేటువంటిది సో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకము. సో దానిలో భాగంగా సో మీరందరూ కూడా పని చేయడము అనేటువంటిది జరుగుతుంది. సో దాంట్లోనే ప్రతి ఒక్కరు కూడా ఒక 2 పథకాలు ఉన్నాయి, బ్యాంకు వాళ్ళు కూడా చెప్పారు. సో అదేంటి అంటే ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన పథకం. ఆ పథకము సంవత్సరానికి 20 రూపాయలు. ఆ 20 రూపాయలు కాస్త మనం చేసుకుంటే సో ఏదన్నా యాక్సిడెంటల్ కాకుండా మామూలుగా ఎటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో పీవీఆర్ స్మార్ట్ ఫార్మసీ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిల్ల ఐరే ప్రారంభించారు. అనంతరం పితాహి ఏటీఎం సెంటర్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫార్మసీ యజమానులు బేర్ల ఐలేని సాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. శిరీషం దేవం విశ్వాక్షం నారాయణం దేవాయ పరమాత్మనే నరక. జై శ్రీరామ్ నామస్మరణతో పులకించిన చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా చిన్న కొంతకుంట మండల కేంద్రం ఆదివారం రాత్రి జై శ్రీరామ్ నామస్మరణతో పులకించింది. అయోధ్య నుండి తీసుకువచ్చిన స్వామివారి అక్షింతలను గ్రామంలోని పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ ఆయా రాజకీయ పార్టీలకు అతీతంగా భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున అక్షింతల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అడుగడుగునా జై శ్రీరామ్ నామస్మరణతో మండల కేంద్రంలోని జై శ్రీరామ్ నామంతో పులకించింది. స్వామివారి అక్షింతలను ఊరేగింపుగా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉంచారు. భక్తులు దర్శించుకుని తరించారు. అయోధ్య శ్రీరాముల వారి యొక్క అక్షంతలు అయోధ్య నుండి పాలమూరు జిల్లాకు రావడము, అక్కడి నుంచి ప్రతి మండలం వారీగా అందరికీ వితరణ చేసినట్లే మన మండలం కూడా వితరణ చేసినటువంటి అక్షంతలు, శ్రీరాముల వారి అక్షంతలు తీసుకొని మన ఊరికి మొత్తం మండలం యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం అక్షంతలు కూడా మనం తేవడం జరిగింది. ఇట్టి అక్షంతలు ఈ నెల డిసెంబర్ 31 వరకు ఒక దేవాలయంలో పెట్టి హనుమాన్ చాలీసా పారాయణము మరియు పూజలు పూజలు చేసుకొని 1 తారీఖు నుండి అంటే జనవరి 1 తారీఖు నుండి మనం గ్రామాల వారీగా మరి ఈ మండల కేంద్రంలో ప్రతి కుటుంబం వారీగా అందరికీ కూడా ప్రతి కుటుంబానికి వితరణ చేయబడుతుంది. దీనివల్ల ఎంతో కాలం నుంచి, ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో శతాబ్దాల నుంచి ఎదురు చూసినటువంటి రాముల వారి యొక్క ఏదైతే మనం అయోధ్యలో మనం కోల్పోయినటువంటి భవ్యమైనటువంటి ఓ దేవాలయాన్ని మళ్ళీ ఈనాడు అంతకంటే భవ్యంగా నిర్మించుకొని మనం గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, గ్రామ పోలీస్ మరియు డిఓ మరియు స్వయం సహాయక సిబ్బందితో తిరిగి అంగన్వాడీ కేంద్రాలను తెరిచారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పసిపిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంగన్వాడీ కేంద్రాలను తెరిచారు. ఆయా గారు ఎవరండి ఇక్కడ? వాళ్ళు కూడా వెళ్ళారు ధర్నా. సరే అన్న గారు, ఓకే. పేరు కూడా లేదు దీనికి. సూపర్వైజర్ని. ఇక్కడ ఏంటంటే మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్, హెల్పర్స్ కూడాను ధర్నా కార్యక్రమాలు 12వ తారీఖు నుంచి వాళ్ళు ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఏంటంటే స్కూలు లాక్లు వేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు.
ఇక్కడ రేషన్ అది ఉంటుంది కాబట్టి అది సెకండ్ ఫేజ్ రేషన్ సెంటర్కి వస్తుంది. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ 3 to 6 పిల్లలకి ప్రీ స్కూల్ కూడా నడపబడుతుంది. ఈ వారం రోజుల నుంచి వీళ్ళు క్లోజ్ చేసి ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రేషన్ ఇవ్వాలంటే ప్రజలు నష్టపోతారు, పిల్లలు కూడా ఫుడ్ లేక కొంచెం ఇబ్బందులు పడతారు, ప్రీ స్కూల్ కూడా నడవదు కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని అలాట్ చేసి తాత్కాలికంగా అలాట్ చేసి రేపు వాళ్ళు ధర్నా నుంచి వచ్చాక మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట ఈ సెంటర్ని. ఆ నేపథ్యంలో మేము ఇక్కడ గవర్నమెంట్ వారి కలెక్టర్ గారి ఆదేశాలు ప్లస్ మళ్ళీ ఎంఆర్ఓ గారు మన ఎంపీడీఓ గారి దక్షిణ తమిళనాడు వర్షాలు వణికిస్తున్నాయి. కన్యాకుమారి, తిరునెల్వేలి, తుత్తుకోడి, రామంతపురం, బతుగట్ట అనే జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం స్తంభించింది. ఆయా జిల్లాలో అధికారులు స్కూలుకు సెలవులు ప్రకటించారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో 48 గంటల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ 29వ బ్రాంచ్ కాకినాడ జిల్లా తునిలో ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ సినీతారులు పాయల్ రాజ్పుత్, స్నేహ శెట్టి జ్యోతి ప్రజ్వలన చేశారు. కస్టమర్లకు సిఎంఆర్ షాపింగ్ మాల్లో తక్కువ ధరలకే దొరుకుతాయని, ఇక్కడ ప్రతి వస్తువు నాణ్యత కలిగి ఉంటుందని తెలిపారు. మాల్ ప్రారంభించి ఇక్కడికి వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అందరికీ నమస్కారం. హలో తుని మీడియా for coming here and joining us. Can I have little silence, guys? Gone. Neha? So, అందరికీ నమస్కారం. Hello Tuni Media for coming here and joining us for this occasion, event. So, ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. వచ్చినందుకు థ్యాంక్ యూ, నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ. ఐ విష్ మీరు ఇలాగే ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలి అని. నేను చాలా సారీస్ ఇప్పుడు చూశాను, మీరు చూశారు నాతో పాటు, వెరైటీస్ చూశాను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఒక 2-3 సారీ చూసి నాకే అనిపించింది ఇక్కడ వచ్చి షాపింగ్ చేయాలి. యాక్చువల్లీ దిస్ ద ఫస్ట్ టైం సిఎంఆర్కి నేను చేస్తున్నాను. ఐ హావ్ నాట్ కమ్ హియర్ యాజ్ అ గెస్ట్. సో థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఇలాగే, ఐ థింక్ దిస్ ఇస్ ద 29th స్టోర్. సో ఇలాగే మీరు ఇప్పుడు 30 and 39th వెళ్ళాలి అని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ here in Tuni. See you all soon. Thank you. 29వ బ్రాంచ్ అండి. యాక్చువల్గా మేము 3 years నుండి మేము తునిలో మాది 29వ బ్రాంచ్. మేము ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అలాగే అన్ని చోట్ల మా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ మాది 29వ బ్రాంచ్. మేము రాజమండ్రి నుండి మా ప్రయాణం కొనసాగింది. వైజాగ్, హైదరాబాద్, విజయవాడ అన్ని చోట్ల మా బ్రాంచ్లు ఉన్నాయి. ఏంటంటే మాది మొత్తం బల్క్ పర్చేజింగ్ ఉంటుంది, అంతా సబ్ హోల్సేల్, అన్ని మిల్ డైరెక్ట్ ఉంటాయి కాబట్టి మార్కెట్ కన్నా అతి తక్కువ ధరల్లో ప్రజలు అందరూ ఎంత. అలాగే మేము ప్రత్యేక డిజైన్స్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో మళ్లీ కరోనా కలకలం. ఆదివారం కొత్తగా వెలుగులోకి వచ్చిన 335 కేసులు. కరోనా బారిన పడి కేరళలో 4, యూపీలో 1 మృతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సాగునీటి పారుదల అధికారులతో సమీక్ష. హాజరైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్. వైసీపీ లీగల్ సెల్ సభ్యుల వల్లనే చంద్రబాబు చేసిన అవినీతి బయటకు వచ్చింది. విజయవాడలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడి. సచివాలయంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్. శుభాకాంక్షలు తెలిపిన ఆఫీసర్లు, హాజరైన పలువురు మంత్రులు, ప్రముఖులు.
కొత్తపేట మండలంలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ ఆర్డీఓ కార్యాలయం వద్ద 500 మందితో ధర్నా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.